హ్యావ్యూర్స్ డే 1 నుంచి పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత నెత్తి నోరు మొత్తం నేను చెప్పింది ఒకటే. జాంబీలాగా నా మీద పడినా సరే కొంతమంది వచ్చి పెయిడ్ బ్యాచ్ మరి ఏ బ్యాచ్ నాకు తెలియదు. ఆ రోజు కూడా నేను చెప్పింది ఇదే. హత్య అనటానికి ఒక్క ఆధారం లేదు, ప్రమాదం అనడానికి 100 ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మీరేంటి అని అన్నా. అయినా సరే నువ్వు టీడీపీ అది నీ క్రైస్తవులు అంటే పడదు, ఇంకా రకరకాల చర్చతరం మళ్ళీ మనకొద్దు. ఇందులో ఈ పాస్టర్ అజయ్ అలియాస్ మద్దిశెట్టి ఎర్రప్ప అనుకుంటా, అతను చేసిన హడావుడి, జాన్ బెన్నీ లింగం అతను చేసినటువంటి అరాచకమైనటువంటి ఆ మాటలతో ఆ దరిద్రం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ముళ్ళుతోని తీయాలన్నట్టు క్రైస్తవులకు సంబంధించి ఒక హిందూగానో ఒక జర్నలిస్ట్గానో ఎవరైనా మాట్లాడితే మీద పడిపోతున్నారు వాళ్ళు వచ్చి. అసలు మీరెవరు మా గురించి, మీదేంటి, మీకు మేమంటే నచ్చదు, అద్దండి ఇదంటూ. అందుకని క్రైస్తవ పాస్టర్లో ఎవరైతే నిజమైన పాస్టర్లు ఉంటారో అన్ని మతాలను కూడా భారతదేశంలో భాగమని నమ్ముతూ ఏ మత విశ్వాసాలు ఆ మతాన్ని అన్నట్టు ఎవరైతే నమ్ముతారో అటువంటి ఒక అతనిని ఆ ప్రభువే సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు. పాస్టర్ జోసెఫ్ సికింద్రాబాద్ దగ్గర తుకారం గేటు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి హత్య అనడానికి ఒక ఆధారం లేకపోతే, ప్రభుత్వం సంబంధించి హత్య అన్నట్టుగా వాళ్ళు ఏది చెప్పకపోతే ఇది హత్య అంటూ ఈ పాస్టర్ అజయ్ అలియాస్ మద్దిశెట్టి ఎర్రప్ప ఘోరాతి మత చిచ్చు పెట్టేలాగా మనం మాట్లాడాడు. అండ్ క్రైస్తవులని రెచ్చగొట్టి అమాయకుల్ని లేనిపోయిన దగ్గర రోడ్డు మీదకి వచ్చేలా చేశాడు. అసలు మా క్రైస్తవ సమాజం ఇటువంటి అసలు ఒప్పుకోదు. అండ్ మా సిద్ధాంతాలకి మా విశ్వాసానికి ఇది పూర్తి వ్యతిరేకం. అతను పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి సంఘ విద్రోహి అంటూ కరెక్ట్గా ప్రూఫ్ ఎవిడెన్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీసు కూడా రెడీగా ఉంటారు ఇటువంటి ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్గా ఇటువంటి తీసుకోలేరు. వాళ్ళు ఒకవేళ వాంటెడ్గా సుమోటగా ఇటువంటి తీసుకుంటే మీద పడిపోతారు, వెళ్ళిపోయి ఇంకా ఏ మతస్థులని అదే చేస్తారు. మేబీ హిందువులే కొంచెం సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్య. మేబీ వాళ్ళు కూడా ఈ మధ్య ఏమంటారు, ఇది ఎంపవర్మెంట్ వచ్చినది. సో వాళ్ళు వదలటం, మతం అన్నప్పుడు ఎవరు వదలట్లా. ఎవరైనా అవసరం వచ్చి కేసు పెట్టాలా, అది కూడా ఎవరు ఉండాలా, అదే మతంలో వచ్చి కేసు పెట్టాలా. అలా ఇప్పుడు ఇతనికి సంబంధించి కేసు పెట్టారు. సో ఇప్పుడు చెప్పండి, డే 1 నుంచి నేను మొత్తుకుంటుంది ఏంటి, తప్పు చేస్తున్నారు, మీరు దయచేసి ఆ ర్యాలీలకు వెళ్ళొద్దు, నిరసనలకు పోవద్దు, పోస్టులు పెట్టొద్దు, వీడియోలు పెట్టొద్దని. ఆ రాముడి గురించి ఇంకా వీడియోలు పెడుతున్న పనికి బ్యాచ్ ఉన్నారు, ముందు వెనక చూసి మధ్యలో ఒక లైన్ పట్టుకొని. అలాగే ఇది హత్య అంటూ ఈ కేఏ పాల్ చెప్పింది, హర్ష కుమార్ చెప్పింది పట్టుకొని హడావుడి చేస్తున్నారు కొంతమంది. హర్ష కుమార్కి ఆల్రెడీ కేసా, పాస్టర్ ప్రవీణ్ అజయ్ ఇతని మీద కేసా, బెన్నీ లింగం మీద కేసా, ఇంకా కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో పాస్టర్ల ముసుగులు ఉంటారు కొంతమంది యూట్యూబర్, నాలంటి మీద పడేవాళ్ళు వాళ్ళంటి మీద పడేవాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యూస్ పెంచుకోవడం కోసం హడావుడి చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళ మీద కూడా త్వరలో కేసులు నమోదవుతాయి. నేను మొన్న కూడా చెప్పా, ఒరే బాబు నెట్టు దులిపేసుకొని వదిలేస్తాను, పట్టించుకోను. మీకు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నా 10 మంది సబ్స్క్రైబర్లు నేను పట్టించుకోను. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్, మీరు చేసే తప్పు ఒప్పు మీకు తెలుసు. మీకు కావాల్సిన ఓన్లీ సెన్సేషన్, పబ్లిసిటీ, మీ దగ్గర సబ్స్క్రైబర్లకి మ్యాథ్ అయ్యాలి, మీరు వ్యూస్ పెంచుకోవాలి, ఇది మీ బతుకు. సో అటువంటిప్పుడు ఇంకొంచెం పట్టించుకుంటారు బాబు. కానీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఇదిగో పాస్టర్ జోసెఫ్ లాగా. ఇటువంటి వాళ్ళు కేసు పెట్టినప్పుడు పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకోరు, జాగ్రత్త. దిక్కుమని వీడియోలు ఏమి ఉంటే అవి తీసేసేయండి. అండ్ ఇక్కడి నుంచి పనికి కామెంట్లు పెట్టకుండా పద్ధతిగా ఉన్నాడు, మీ మతం ఏంటో మీరేంటో అన్నట్టు ఉంటారు బాబు అని చెప్పా. సరే, మీలో చాలామంది అడుగుతున్నారు, హిందువులకు సంబంధించి కూడా ఇతర మతాలకు సంబంధించి ఎవరైతే దూషిస్తూ వీడియోలు పెడుతున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. రాను రోజుల్లో మీ మీద కూడా కేసులు పెట్టినట్టు లేని తలనొప్పులు అయితే వస్తాయి. సో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే ఇతర మతస్థుల జోలికి పోవద్దు. అండ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ప్రూఫ్లు లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడద్దు, రెచ్చగొట్టద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇక ఇప్పుడు ఈ పాస్టర్ అజయ్ మీద పెట్టినటువంటి కేసులు మామూలు కేసులు కాదు. ఇప్పట్లో అయితే బయటపడతాం కష్టమే. అతను ఆ జాన్ బెన్నీ లింగం అనేవాడిని మాత్రం వదలొద్దు. ఏపీ పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సమాజంలో అసలు క్రైస్తవులని మతోన్మాదులు మూర్ఖులు అన్నట్టుగా అతను ప్రొజెక్ట్ చేసిన విధానం, క్రైస్తవులు మరి అతన్ని ఎలా వదిలిపెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.